ఈ వీడియోలో పౌలు గారు ఎక్కడ పుట్టారు, పౌలు అనే పేరు ఎలా వచ్చింది, ఎలా అపొస్తలుడైన పౌలుగా మారారు అనే విషయాలు తెలుసుకుందాం. సన్నని కాళ్ళు, సగం బట్టతల, వంగిన ముక్కు, సన్నని కళ్ళు కలిగి ఉన్నా గాని చూడటానికి కొన్నిసార్లు దేవదూత వల్లే కనబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలు, హింసలు, రాళ్ళు రువ్వటం వల్ల కలిగిన గాయాలను బట్టి ఇలా శిథిలమైన దేహాన్ని కలిగి ఉండవచ్చు. క్రీస్తు శకం 6వ సంవత్సరంలో చిన్న ఆసియా, మైనర్ ఆసియాలో త్రాసు అనే పట్టణంలో జన్మించారు. ఇప్పుడు ఆ ప్రాంతం టర్కీ దేశంలో ఉంది. సౌలు అనే పేరునకు ప్రార్థించబడినవాడు లేదా అడగబడినవాడు అని అర్థం. పౌలు అనే పేరునకు చిన్నవాడు అని అర్థం. త్రాసు అనే పట్టణం రోమేల సామ్రాజ్యంలో ముఖ్య పట్టణంగా ఉండేది. పౌలు గారి తండ్రి గుడారాలు తయారు చేస్తూ ఉండేవారు. రోమేలతో వ్యాపారం చేయటం ద్వారా రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండేవారు. సౌలు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం నుండి వచ్చిన మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు అయిన సౌలు పేరును ఆయనకి పెట్టారు. ఈ పేరుని హెబ్రీ భాషలో సౌలని, లాటిన్ భాషలో పౌలని, గ్రీకు భాషలో పౌలోస్ అని పిలుస్తారు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం నుంచి పౌలు అనే పేరు కనబడుతుంది. పౌలు తన 5వ ఏట నుండే ధర్మశాస్త్ర శిక్షణ పొందాడు. పరిసయ్యుడైన గమలీయేలు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. కాబట్టి యూదా మత గుంపులలో పరిసయ్యుల గుంపుకు చెందినవాడు. సౌలు ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రం వాడు, యూదా మతనిష్ట గలవాడు, పరిసయ్యుల తెగకు చెందినవాడు, బహు ఆస్తిపరుడు, అధిక విద్యావంతుడు, అంతేకాకుండా రోమా పౌరసత్వం గలవాడు. సౌలును మొట్టమొదటిసారిగా బైబిల్లో స్టెఫను మరణ సమయంలో చూస్తాము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను మరణానికి సాక్షిగా కనిపిస్తాడు. క్రైస్తవులు తమ మత సిద్ధాంతాలకు వ్యతిరేకులు అని అనుకునేవాడు. అందుకే వారిని హింసిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఇంటింటా జుచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకుంటూ పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉండేవాడు అని అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దమస్కులో కూడా క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తుంది అని వింటాడు సౌలు. వారిని బంధించి యెరూషలేమునకు తీసుకురావడానికి ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పొంది దమస్కు ప్రయాణమవుతాడు. ఇంత వ్యతిరేకత కలిగిన సౌలు దమస్కులో ప్రవేశించడానికి ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశవంతమైన వెలుగులో ప్రత్యక్షమవుతారు. ప్రభువా, నువ్వెవరు అని అడిగితే, నువ్వు హింసించుచున్న క్రీస్తును అని అన్నారు. వెంటనే కనుదృష్టి కోల్పోయాడు. 3 దినాలు అన్నపానాలు లేకుండా ప్రార్థనలో గడిపాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశాడో ఆ దర్శనాన్ని బట్టి సౌలు మనసు మారిపోయింది. క్రైస్తవులను నాశనం చేయడానికి పూనుకున్న సౌలును తన కొరకు ప్రాణం దారబోయేవానిగా మార్చేశాడు. యేసుక్రీస్తు అనన్య అనే తన శిష్యుని పంపి సౌలుని స్వస్థపరిచాడు. స్వస్థత పొందిన తర్వాత సౌలు బాప్తిస్మం తీసుకుని సౌలుగా ఉన్న క్రూరమైన వాడు పౌలుగా మారి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడు. అయినా పౌలును అపొస్తలులు, క్రైస్తవులు భయపడి నిరాకరించారు. పౌలు మారిపోయినట్టు నటిస్తున్నాడు అని అనుకున్నారు. బర్నబా పౌలును చేరదీసి పౌలు అపొస్తలులు కలవటానికి మధ్యవర్తిగా ఉన్నాడు. పౌలు యేసుక్రీస్తు దేవుడి కుమారుడు అని ఆయనను గూర్చి సమాజ మందిరములలో ప్రకటిస్తూ వచ్చాడు అని అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారి సేవ ప్రారంభమవుతుంది. అంతలోనే ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. పౌలు అరేబియా ఎడారిలోకి వెళ్లి పెట్రా అనే ప్రాంతంలో నివసించాడు. మరలా సువార్త చెప్పాలి అనే ప్రేరేపణ పొందిన పౌలు దమస్కు వెళ్ళాడు. అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో సేవ ప్రారంభించాడు. పౌలు తమకు వ్యతిరేకంగా క్రీస్తు కొరకు సేవ చేయటం చూసిన యూదులు పౌలు మీద కోపాన్ని పెంచుకున్నారు. పౌలుని చంపాలి అనుకున్నారు. దమస్కు కోట నుండి బయలుదేరి వెళ్లకుండా కోట ద్వారం వద్ద కాపలా కాశారు. ఆ విషయం తెలుసుకున్న కొందరు శిష్యులు రాత్రి పౌలుని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ కిటికీ గుండా క్రిందకు దించారు. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్లి గ్రీకు భాష మాట్లాడే యూదులతో వాదిస్తున్నప్పుడు అతన్ని చంపాలి అనే ప్రయత్నం చేశారు. గానీ ఆ విషయం తెలుసుకుని పౌలు గారిని త్రాసునకు పంపేశారు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఒంటరిగా జీవించాడు. ఆ సమయంలో లేఖనాలు పరిశోధిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతుండేవాడు. బర్నబా పౌలుని వెతుకుతూ త్రాసుకు వచ్చాడు. అతన్ని కనుగొని అంతికొయకు తీసుకువెళ్ళాడు. అంతికొయ సంఘం తరపున మిషనరీలుగా పౌలును బర్నబా పంపబడ్డారు. అంతికొయలో పౌలు అన్యజనుల మధ్య ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించేవాడు. దేవుడు అనేక ఆత్మలను దయచేశాడు. యూదులు వారిని తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టారు. లుస్ట్రాలో బలహీన పాదాలు గల ఒక వ్యక్తిని పౌలు బాగు చేశాడు. అంతికొయలో ఉండే యూదులు లుస్ట్రాకి వచ్చారు. జనసమూహాలను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వారు. అతడు చనిపోయాడనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఇచ్చేశారు.
దేవుడు పౌలుని లేపాడు. పౌలు మనోధైర్యం గలవాడై తాను వచ్చిన మార్గంలోనే తిరిగి ప్రయాణం చేశాడు. ఎఫెసు పట్టణంలో 2 సంవత్సరాలు నివసించి ఇంటింటా సువార్త ప్రకటించాడు. దేవుడు పౌలు ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. మాంత్రిక విద్య అభ్యసించిన ఎంతో మంది తమ పుస్తకాలు తెచ్చి అందరి ముందు వాటిని కాల్చేశారు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువైన యేసునామము గణపరచబడెను అని ఉంటుంది. యెరూషలేము అంతికొయ తర్వాత ఎఫెసు 3వ క్రైస్తవ పెద్ద పట్టణమైంది. యెరూషలేముకు వెళ్లిన పౌలు బంధించబడ్డాడు. అన్యజనులను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయాన్ని పాడు చేశాడు అనే నేరాన్ని మోపారు. రోమా పౌరుడు కావటంతో చేతులకు వేసిన సంఖ్యలు తొలగించారు. పౌలు పరిసయుడు కావటంతో గందరగోళం చెలరేగింది. పౌలుని చంపాలి అని యూదులు సిద్ధపడ్డారు గనుక రాత్రికి రాత్రే కైసరియాకు పంపబడ్డాడు. అక్కడ విచారణ కొరకు 2 సంవత్సరాలు హేరోదు భవనంలో ఉంచబడ్డాడు. అప్పుడు అగ్రిప్ప రాజునకు దేవుని సువార్త వివరించాడు. రోమా పౌరుడైన పౌలు చివరి తీర్పు కోసం రోమా చక్రవర్తికి విజ్ఞాపన చేసుకోవచ్చు. కాబట్టి పౌలు మరికొంతమంది ఖైదీలు ఇటలీ వెళ్ళటానికి వాడ ఎక్కారు. ప్రమాదకరమైన తుఫాను సంభవించి మిలేతే అనే ద్వీపానికి చేరుకున్నారు. తర్వాత వేరే వాడలో రోమాకు చేరారు. పౌలు రాకను తెలుసుకున్న రోమా క్రైస్తవులు పౌలు గారికి స్వాగతం పలికారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. రోమా చక్రవర్తిని కలుసుకునే వరకు 2 సంవత్సరాలు అద్దె ఇంటిలో ఉండి దేవుని సువార్త ప్రకటించాడు. క్రీస్తు శకం 61వ సంవత్సరంలో రోమా చక్రవర్తి పౌలును విడుదల చేశాడు. అంతకుముందే తాను వెళ్ళాలి అనుకున్న స్పెయిన్ వెళ్ళి యూదుల పట్టణాల్లో సువార్త ప్రకటించాడు. అంతలోనే నీరో చక్రవర్తి క్రైస్తవులని ద్వేషించడం మొదలుపెట్టాడు. అప్పటికి పౌలు త్రోయాలో సేవ చేస్తున్నాడు. క్రీస్తు శకం 64లో బంధించబడి మరలా రోముకు తేబడ్డాడు. అతి భయంకరమైన చెరసాలలో బిగించబడి బంధించబడ్డాడు. ప్రపంచంలోనే అతి ఘోరమైన చెరసాల మెమోర్ డైన్ చెరసాల. అలా బందీగా ఉన్నప్పుడే పౌలు చెబుతూ ఉంటే 2 తిమోతి పత్రిక రాయబడింది. నీరో చక్రవర్తి ఏలుబడిలో 14వ సంవత్సరంలో పౌలు రోమా పట్టణానికి 3 మైళ్ళ వెలుపల అద్వసల్వే అనే స్థలంలో శిరశ్ఛేదనం చేయబడ్డాడు. పౌలు రాసిన పత్రికల్లో 14 పత్రికలు బైబిల్లో చేర్చబడ్డాయి. అతను రాసిన ఈ పత్రికలు ఘనమైనవిగా ఉన్నాయి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని అని తన జీవితం గురించి చెబుతున్నాడు. శిరశ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు.